సనాతనం అనేది ఒక రోగము, ఒక అంటు రోగము. లైక్ అంటే ఎన్ని రకాలుగా దాన్ని ఏమంటారు, ఒక చెడు చేసే ఒక అంటే జాడ్యము. సో దానికి ఎన్ని పేర్లైనా పెట్టచ్చు. ఎందుకంటే సో ఇక్కడ ఇవి చూడండి, బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాకముందేమో ఏది అన్ని ఒక అరచేతుల స్వర్గం చూపెట్టిర్రు. అవునా? బుల్లెట్ ట్రైన్లు వేస్తామన్నారు, స్మార్ట్ సిటీలు కడతామన్నారు, 100 స్మార్ట్ సిటీలు అన్నారు. ఒక్క సిటీ పేరు చెప్పండి స్మార్ట్ సిటీ అయింది, రైట్? సో రైతుల ఆదాయం డబుల్ చేస్తామన్నారు, 35 రూపాయలకి పెట్రోల్ వస్తుంది అన్నారు. ఓకే, తర్వాత కరప్షన్ పోవడానికి లోక్పాల్ బిల్లు తెస్తామన్నారు. ఇవాళ లోక్పాల్ బిల్లు తెస్తాము అని కొట్లాడిన ఆ యొక్క ముసలాయన ఇవాళ కనిపిస్తలేడు. ఓకే, రైట్? సో అట్లనే ఇక్కడ 35 రూపాయలకు పెట్రోల్ తెప్పిస్తా అన్నటువంటి ఆ రవిశంకర్ అంటే కానీ, ఆ రామ్దేవ్ బాబా కానీ, ఇంకెవరన్నా కానీ, అంటే 2014 కంటే ముందేమో మతం పేరు చెప్పలే, మతం పేరు చెప్పి నాకు ఓటేయమని అడగలే. ఓకే, సో కాంగ్రెస్ మీద బురద తల్లి ఇట్లా. ఇప్పుడు 2014 నుంచి ఏమున్నది చర్చలు? మేక్ ఇన్ ఇండియా అన్నాడు, ఇది 15 లక్షలు తెచ్చేస్తా అన్నాడు, నల్లధనం తీసేస్తా అన్నాడు, ఇట్లా రకరకాలు చెప్పిండు, రైట్? అలా ఎన్ని నెరవేర్చిండు? ఒక్కటి చెప్పండి. ఒక్కటి అడిగితే జుమ్లా అంటున్నాడు. కానీ పొద్దుగాలేసి ఏమి సోషల్ మీడియాలో కానీ రెగ్యులర్ మీడియాలో ఏమి ప్రచారం ఉంటుంది? ప్రధానమంత్రి ఇప్పటివరకు ప్రెస్ కాన్ఫరెన్స్కి రాడు. నేను చదువుకోలేదు ఆయన్నే చెప్తాడు. హోంశాఖ మంత్రి వచ్చి ఆయన ఎంఏ చేసిండని దొంగ సర్టిఫికేట్ పెడతాడు. 3 డేట్ ఆఫ్ బర్త్లు ఉంటాయి. అర్థమైందా? సో ఇట్లా రకరకాలుగా పొద్దుగా లేస్తే ఫేక్ ప్రచారాలు, లేదంటే కాంగ్రెస్ మీద దుష్ప్రచారాలు, ఆడ ఆల్టర్నేటివ్ లేదు అని చెప్పడానికి, లేదు అంటే ఈవీఎంలను లేకపోతే ఏమంటారు పోల్ మేనేజ్మెంట్ చేసి ఏది లేని వాళ్ళకి కూడా ముందే ఈవీఎంలు లేచి ఈవీఎంలు రిప్లేస్ చేసుడు కానీ, లేకపోతే అసలైన ఓటర్లని బూతులకు రాకుండా వాళ్ళ ఓట్లు చెల్లకుండా చేయడం కానీ. గతంలో ఎవ్రీ మినిట్ మనకి ఈవీఎంల ద్వారా ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ జరిగింది చెప్పేవాళ్ళు, ఎంత నంబర్ అన్ని అదే రోజు. ఇప్పటికి 2 రోజులైనా చెప్పారు ఇప్పుడు. అర్థమైందా? నెల రోజులు స్ట్రాంగ్ రూమ్ ఉంటాయి. మరి దానికి ఆధార్ కార్డు లింక్ ఉండదు. సో అట్లనే ఆ స్ట్రాంగ్ రూమ్లలో ఏమవుతుందో ఎవరికి తెలియదు. అంటే మోసం చేసి అట్లనే ప్రజల యొక్క జీడిపి పెరిగింది అంటారు. ఎవరిది పెరిగింది? ఎక్కడ పెరిగింది? తలసరి ఆదాయం పెరిగినా సామాన్యుడు పెరిగినట్టు కాదు. అర్థమైందా? సో అట్లా ఏ రకం ధరల ఆకాశాన్ని అంటున్నాయి. ధరలు పెరిగి అంటే ఇది ఆదాయం పెరుగుతలేదు. ఒక గతంలో తక్కువ జీతం వచ్చినా మనకు కావాల్సిన బేసిక్ నీడ్స్, కనీస అవసరాలకు కావాల్సినవి కొనుక్కునే పరిస్థితి ఉండేది. ఇవాళ ఆ పరిస్థితి లేదు. అవునా కాదా? సో అంటే అన్ని రకాలుగా 90% మంది ప్రజలని, ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీని, శూద్రులని నాశనం చేస్తూ మన దృష్టిని 10% ఉన్న ముస్లింస్ని చూపెట్టి, ముస్లింస్ని ఇప్పుడు నువ్వు ముస్లింని చంపినా కొట్టినా హిందువులకు వచ్చే లాభం ఏందో చెప్పండి నాకు. ముస్లింస్, భారతీయులు ఇప్పుడు సెకండ్ బిగ్గెస్ట్ రిలీజియన్ ఇన్ పాకిస్తాన్లో 2వ అతిపెద్ద మతం ఏది? హిందుత్వం. మీరు సింధు బెలుచిస్తాన్ వండి, అక్కడ పండుగలు జరుగుతాయి. నువ్వు ఇస్లామిక్ దేశం అంటున్న ప్రతి చోట కూడా అనేక మంది హిందువులు ఉన్నారు. క్రిస్టియన్ దేశాలు అంటున్న వాటిల్లో కూడా ఉన్నారు. అది ఆఫ్రికావో, అమెరికావో, యూకేవో, ఇంకో దేశంవో. మరి ఇక్కడనే భారతదేశంలో పుట్టిన వాళ్ళు ఎవరో ఎప్పుడో రాజుల కాలంలో ఎవరో ఈ బ్రాహ్మణుడు పెట్టిన వివక్షను తట్టుకోలేక కన్వర్ట్ అయితే ఇప్పుడు వాళ్ళని ఏం చేయమంటావు? వాళ్ళని బూచిగా చూపెట్టి 90% హిందువులను ఏం చేయమంటావు? నీకు ఎందుకు ఓటేయాలి? 10% ఉన్నాడు ఎందుకు కొడతాడు? కొడుతుంటే మరి నువ్వేం చేస్తున్నావు? వారిని ఎందుకు ఆపలేకపోతున్నావు? ఎందుకు విచారణ జరుగుతలేదు? ఎందుకు దోషులకు శిక్షలు పడతలేవు? అంటే ఎంతకాలం అని ఉల్లు చేస్తారనేది ఇక్కడ నా మెయిన్ ప్రశ్న. కొడుతున్నది ముస్లిమ్స్ కాదు. వందల వేల సంవత్సరాల నుంచి మనం అన్నదమ్ములకు కలిసి ఉన్నప్పుడు బీజేపీ రాగానే ఎందుకు? ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు ఏమన్నాడు? కర్ఫ్యూలు అవుతాయి, కాంగ్రెస్ ఉంటే అది ముస్లింల పార్టీ, కాంగ్రెస్ వాడు కట్టినవన్నీ ఇవాళ అనుభవిస్తున్నది ఎవరు? ఇదే అమిత్ షా. మొన్న వానికి రోగం వస్తే, ఇదే సద్గురు రోగం వస్తే కాంగ్రెస్ వాడు కట్టినటువంటి ఎయిమ్స్ లో వయసు తెప్పించుకున్నాడు. ఆ కాంగ్రెస్ వాడు పెట్టిన సంస్థలలో కానీ, ఆ నీటి ప్రాజెక్టులలో కానీ, గ్రామ పంచాయతీలు కానీ,
స్కూళ్ళు కానీ అందులో చదువుకుంటున్న వాళ్ళు ముస్లింసా హిందువులా చెప్తాడు ఆవాడు. అంటే ఈ పొద్దుగాల లేస్తే ఎందుకు ఈ యొక్క చర్చ ప్రజా సమస్యల మీద ఉండాలి కదా, నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చడం మీద ఉండాలి కదా. కాంగ్రెస్ లేదు అని నువ్వు వాళ్ళ ఎమ్మెల్యేలను కొనుక్కుంటే వాళ్ళ ఎంపీలను కొనుక్కుంటే కాంగ్రెస్ లేకుండా పోయిందా మరి, పోతుందా? అది సాధ్యమా? కామన్ సెన్స్. ఇదే కేసీఆర్ గారు ఏం చేసిండు, ఏది తెలంగాణలో కాంగ్రెస్ రావద్దు ఉండొద్దు అని చెప్పి ఏం చేసిండు, ఈ దోపిడి మెంటాలిటీ ఉన్న పార్టీలు బీజేపీ తెచ్చిన ప్రతి బిల్లుకి సపోర్ట్ చేసిన కేసీఆర్ గారు ఏది కాంగ్రెస్ ఉండకూడదని ఏం చేసిండు, కాంగ్రెస్ ఎమ్మెల్యేను 2014లో తీసేసుకున్నాడు. ఓకే, 2018లో తీసేసుకున్నాడు. అదే ఇప్పుడు వాళ్ళంతటి వాళ్ళు స్వచ్ఛందంగా వస్తే కాంగ్రెస్ తప్పు చేస్తుంది అని ఇవాళ కాంగ్రెస్ అంటుండు. మనం ఏమి వానికి పాఠం అప్పచెప్పాలని ప్రయత్నం కూడా చేయలేదు. అవునా కదా? అంటే నీ దాకా వస్తేనేమో ఒక రకంగా నీతి, ఇంకా కేసీఆర్ గారు విలేకరులు అడిగితే ఉల్టా నన్ను అడిగితే ఏందండి అని ఒక విలేకరుని తిడతాడు. అట్లా చేసి కాంగ్రెస్ లేకుండా చేయాలనే ఉద్దేశంతో 13 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేని కొనుక్కుంటే 21 మంది గెలిస్తే ఏడుగురిని వేసేసి ఎంఐఎంని ప్రతిపక్ష పార్టీ ఒక ఓల్డ్ సిటీకే పరిమితమైనటువంటి ఎంఐఎంని ఇలా కేసీఆర్ గారు ఉన్నప్పుడు ప్రతిపక్షం చేసిండు. ఓకే, కాంగ్రెస్ 70 ఏళ్ళు పరిపాలించినప్పుడు ఎంఐఎం పార్టీ ఒక ఓల్డ్ సిటీకే పరిమితమైంది. బీజేపీ వచ్చినాక ఎంఐఎం దేశమంతటా పోటీ చేస్తుంది. బీహార్లో వాళ్ళకి ఎమ్మెల్యేలు ఉంటారు, మహారాష్ట్రలో ఎమ్మెల్యేలు ఉంటారు, ఇంకో మధ్యప్రదేశ్లో ఉంటారు. అదే కాంగ్రెస్ ఉన్నప్పుడు ఓన్లీ ఓల్డ్ సిటీకే పరిమితమైండు. అట్లాంటిది ఎంఐఎంను ప్రతిపక్షం చేస్తే మరి కాంగ్రెస్ ఎట్లా వచ్చింది? లేని కాంగ్రెస్ ఎక్కడికెళ్ళి వచ్చింది? తెలంగాణలో లేదు కదా, చచ్చిపోయింది కదా. ఇట్లనే ప్రచారం చేశారు కదా ఇదే కేసీఆర్ గారు, కాంగ్రెస్ ఎమ్మెల్యేని కొనుక్కొని కాంగ్రెస్ లేదు అన్నారు కదా. నువ్వు లేదంటే లేకుండా పోతుందా? కామన్ సెన్స్. నువ్వు కాంగ్రెస్ ఎమ్మెల్యేని కొనుక్కోగలుగుతావేమో, లేకపోతే వాడిని సిబిఐడి అని బెదిరించి తీసుకోగలుగుతావేమో, కానీ కాంగ్రెస్ వాడు చేసిన మంచి పనులు ప్రజల హృదయాలు ఉంటాయి కదా, అవి పోవు కదా. పోనప్పుడు నువ్వు వాళ్ళని తీసుకుంటే కొత్తవానికి ఇస్తాం టికెట్. ఈ దొంగలు సిద్ధాంతం లేని వాళ్ళు భయపెట్టిస్తానో లేకపోతే పైసల కోసమో ఇంకో దానికి పోతే ఇంకోనికి ఇస్తాం టికెట్ వస్తుంది. ప్రజల హృదయాలకి నువ్వు తీసేయలేవు కాంగ్రెస్ ని. నాగార్జున సాగర్ కింద పంటలు పండించుకుంటున్న వాళ్ళని నువ్వు వాళ్ళని కాంగ్రెస్ కట్టలేదు అంటే ఒప్పుకోరు. సేమ్ థింగ్ విత్ మోడీ. నీ అధికారాన్ని కేంద్రంలో దుర్వినియోగం చేసి అనేక రాష్ట్రాల్లో బీజేపీ 2014లో వచ్చిన 15 రాష్ట్రాలున్న కాంగ్రెస్ ఇలా కాంగ్రెస్ ని నువ్వు అడ్డదారులలో సిబిఐడిని అడ్డం పెట్టుకొని వాళ్ళ ఎంపీలను తీసుకుంటే అంత మాత్రమే కాంగ్రెస్ లేకుండా పోయిందా? ఇప్పుడు 100 సీట్లు ఎట్లా వచ్చినాయి? మొన్న నీకు 14 సీట్లు తక్కువ వస్తే ఇవాళ నువ్వు గవర్నమెంట్ ఫామ్ చేయలేకపోతుంది. మొన్న ఎట్లా వచ్చినా లేదు కదా, కాంగ్రెస్ చచ్చిపోయింది కదా. నువ్వు ఒమ్మంటే పోతుంది. నువ్వు 2 సీట్లు ఉన్నవాడివేమో ఇవాళ అధికారంలో రావస్తావు, కానీ దేశాన్ని 70 ఏళ్ళు పరిపాలించినవాడేమో నువ్వు పొమ్మంటే పోతుందా? నీ అజెండా ఏంది? కాంగ్రెస్ ముక్త భారత్ అని వచ్చినావు. అప్పుడు ఇట్లా చేసిర్రు ఇందిరాగాంధీ ముక్త భారత్ అని చేసిర్రు. ఏమైంది? ప్రజలు ఇందిరాగాంధీని ఎన్నుకున్నారు. కాబట్టి నువ్వు పొమ్మంటే పోదు. ప్రజల సొమ్ము ప్రజలకు ఖర్చు పెట్టి ప్రజల బతుకులు మారిస్తే వాళ్ళని ఎన్నుకుంటారు ప్రజలు. ఆ క్రమంలో ఈ బ్రాహ్మణుడు నేను సనాతనాన్ని విమర్శిస్తున్నా అంటే ఇంకో మతాన్ని నేను మెచ్చుకుంటున్నాను అర్థం కాదు. ఓకే, నేను గమనించింది, నేను ఇండిపెండెంట్ గా స్వతంత్రంగా పరిశీలించిన దానిలో ఈ మతాలు ఇంకోటి ఏంటంటే నువ్వు పొద్దుగాలు లేస్తే ఈ మతం చుట్టూ తిప్పితే మరి నువ్వు మఠాధిపతికో పీఠాధిపతికో పూజారికో అడగనుంటివి, నేను దీనికి పోటీ చేస్తున్నా నాకు హిందువులు అందరూ ఓటేయరని అడగనుంటివి. నువ్వు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం మీద ప్రమాణం చేసి కాదు, మోడీ అనేట ఆయన ప్రధానమంత్రి భారతదేశంలో ఉన్న క్రిస్టియన్స్ ప్రధాని కాదా, భారతదేశంలో ఉన్నటువంటి సిక్కులకు ప్రధాని కాదా, భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింస్ ప్రధాని కాదా, వాళ్ళు భారతీయ చట్టాలు పాటిస్తలేరా, వాళ్ళు ట్యాక్సులు కడతలేరా, వాళ్ళ యోగక్షేమాలు చూడాల్సిన బాధ్యత భారత ప్రధానికి లేదా? మరి లేకపోతే ఇన్ని ముస్లిం దేశాలకు ఎందుకు పోతున్నావు? మా దేశంలో మత సామరస్యం ఉంటుంది అని ఎందుకు చెప్తున్నావు విదేశీ విలేకరులు అడిగితే? అంటే ఎవరి చెవులలో తామరపు? ఇదే అమిత్ షా కొడుకు జైషా అక్కడ దుబాయ్ ఇస్లాం దేశాల్లో దుబాయ్ ఆ దేశాల్లో అక్కడున్న ముస్లిం వ్యాపారస్తులతో కలిసి ఎందుకు వ్యాపారం చేస్తున్నాడు? అంటే ఎవరి చెవులలో తామర పూలు పెడదామని ఆలోచించండి మిత్రులు, దయచేసి ఆలోచించండి. ఆ క్రమం నేను ఏమంటున్నా అంటే